పక్కింటి కిచెన్. ఈరోజు ఎండు రొయ్యల పొన్నగంటి కూర ఎలా చేయాలో చూద్దాం. రెండు స్పూన్ల ఆయిల్, సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, రెండు స్పూన్ల ఆయిల్, కొంచెం తాలింపు గింజలు అన్నీ, ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు వేసుకుందాం. ఇప్పుడు ఇవి లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. ఇప్పుడు ఇందులోకి దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పచ్చిమిరపకాయలు వేసి ఒకసారి కలుపుకోవాలి, కొంచెం వేయించుకోవాలి. ఇప్పుడు లైట్ బ్రౌన్ అయింది ఆనియన్, ఉల్లిగడ్డ. ఇప్పుడు పొన్నగంటి ఆకుకూర కడిగి పెట్టుకున్నది 4 కట్టలు వేసేస్తుంది. ఇది కొంచెం సేపు మగ్గాల. ఇప్పుడు ఒకసారి మూత తెరిచి చూద్దాం. కొంచెం మగ్గుతుంది. ఇది ఇంకొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, ఉప్పు కారం పసుపు ఇవన్నీ కలుపుకున్నాం. పొన్నగంటి కూర కూడా బాగా వేగాలి, ఎందుకంటే తొందరగా ఉడకదు తోటకూర లాగానే. ఇవి నూనెలో వేయించుకున్న రొయ్యలు వేయించి పక్కకు తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఎండు రొయ్యలు వేసుకున్నాం. ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు నీళ్ళన్నీ ఆకుకూరలో వెంకిపోయినాయి, రొయ్యలు కూడా వేగిపోయినాయి. మంచిగా నూనెలో వేయించిన రొయ్యలు ఇవి. దీంట్లో ఒక 1/2 గ్లాస్ నీళ్ళు పోద్దాం. హాఫ్ గ్లాస్ నీళ్ళు ఎందుకు పోస్తున్నామంటే ఇది ఆకుకూర ఉడకదనమాట, గట్టిగా ఉంటుంది. అందుకని 1/2 గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి. పోసుకొని కాసేపు మగ్గనియాలి. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఇంకొంచెం వాటర్ ఉంది, ఇది కొంచెం ఎగిరిపోవాలి వాటర్ అంతా.
రొయ్యలు అంటే స్మెల్ వస్తాయి అలా అనుకుంటారు, కానీ ఎండు చేపలు అసలు వాసన రావు. ఫస్ట్ ఏం చేయాలంటే వేడి నీళ్ళలో వేసి చక్కగా కడిగేసుకొని మళ్ళీ వెంటనే చల్ల నీళ్ళలో కడిగి పక్కన పెట్టుకొని అవి ముందుగా నూనెలో వేయించుకోవాలి. వేయించుకొని పక్కన పెట్టుకుని తర్వాత తాళింపు గింజలు వేసి ఉల్లిపాయ వేసి ఆకుకూర వేసి ఇవన్నీ కలిపేస్తే అస్సలు వాసన అనేదే ఉండదు, నీసు వాసన ఎంత కూడా ఉండదు. అవసరమైతే కొంతమంది గరం మసాలా చల్లుకుంటారు, కొంతమంది పడుతుంది పడదు. గరం మసాలా మన ఇష్టం, అది గరం మసాలా చల్లుకోవడం. నేనైతే చల్లట్లేదు గరం మసాలా. చూడండి నీళ్ళన్నీ ఇంకిపోతున్నాయి. ఇది రొట్టెలకైనా బాగుంటుంది, అన్నంలోకైనా బాగుంటుంది, చారన్నం పక్కనైనా బాగుంటుంది. ఇది ఒకసారి మీరు చేసి చూస్తే కానీ తెలుస్తుంది ఎంత బాగుంటుందో. ఒకసారి మూత తెరిచి చూద్దాం. ఎండిపోయింది చూడండి, పొడి పొడిలా ఆడిపోతుంది. అయిపోయింది, పొయ్యి కట్టేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మీరు వేడివేడి అన్నంలో అయినా, చపాతీలో అయినా, పుల్కాలో అయినా, దేంట్లో అయినా పెట్టుకొని తినొచ్చు. చక్కగా ఉంటుంది టేస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోని లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడము మర్చిపోకండి.